హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ జను. ఈరోజు స్పెషల్ చికెన్ ఫ్రెండ్స్ 1.5 కిలో ఆయిల్, చికెన్ ఫ్రైకి సరిపడినంత కారము 2 టేబుల్ స్పూన్స్, పెద్దవి స్పూన్స్ అనమాట. సాల్ట్ సరిపడినంత, పసుపు 1/2 టేబుల్ స్పూను. ఇది చికెన్ మసాలా ఫ్రెండ్స్. ఇది ఆచి చికెన్ మసాలా 5 రూపీస్ ప్యాకెట్స్ 2 తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ చికెన్ ఫ్రైకి కావాల్సినవి. చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఇంతే ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట. నో మసాలా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకుందాము. చికెన్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ హీట్ ఎక్కింది చూడండి ఫ్రెండ్స్. చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాం ఫ్రెండ్స్. కారం పొడి, చికెన్కి సరిపడినంత, రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఉప్పు కారం చికెన్కి పట్టుకునేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఉప్పు కారం బాగా కలిసిపోయింది చూడండి ఫ్రెండ్స్. కలర్ఫుల్గా ఉంది కదా పచ్చి చికెనే. 15 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది నాన్ స్టిక్ కాబట్టి అడుగంటదు, కానీ 5 మినిట్స్కి ఒకసారి చూసుకొని కలబెట్టుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, అవి వాటర్ మొత్తం కదా చికెన్లో ఉన్నటివి వాటర్ అనమాట. నీస్ వాటర్ అవన్నీ చూడండి. చికెన్లో ఉన్నటివి నేనేం వాటర్ వేయకుండా ఎన్ని ఉన్నాయో ఆ వాటర్ మొత్తం ఫుల్ ఇంకిపోయేటట్టు అట్లే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని. చికెన్ వేసేటప్పుడు ఒక్క చుక్క కూడా వాటర్ లేవు చూడండి ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు చూడండి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చేసినాయి. ఒకసారి కలబెట్టుకుందాము, అడుగంటుతుందేమో చూసుకోండి. మూత పెట్టేసుకుందాము. ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు మూత పెట్టేసుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయాయి ఫ్రెండ్స్. చూడండి ఆయిల్ మొత్తం ఎట్లా తేలుతా ఉందో. ఒకసారి కలబెట్టుకుందాము. బాగా ఫ్రై అయిపోయింది చూడండి. ఇదిగోండి కలర్ అనేది చేంజ్ అయింది, గోల్డెన్ బ్రౌన్. 2 టేబుల్ స్పూన్స్ చికెన్ మసాలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది ముక్కలు బాగా పట్టేది కదా, బాగా కలిసిపోయింది చూడండి. ఫ్రై చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో పీస్ అనేది. కలర్ చికెన్ కలర్ అన్నట్టుగా ఉంది కదా ఫ్రై. ఇప్పుడు ఒక 15 మినిట్స్ మళ్ళీ సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, మూత పెట్టేసుకొని. 15 మినిట్స్ అయింది ఫ్రెండ్స్. మూత తీసి చూసుకున్నాము. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై. సింపుల్ రెసిపీ అండి. ఏ మసాలా ఉండదు, ఏమీ ఉండదు. చికెన్ మసాలా అనేది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు ఫ్రెండ్స్. అది ఆప్షనల్ అనమాట. కొంతమంది ఏ మసాలా సరిపోతుంది అని వాళ్ళకి ఉప్పు కారం పసుపుతోనే బాగుంటుంది. ఇంకే ఫ్రెండ్స్ సింపుల్ ప్రాసెస్లో చికెన్ ఫ్రై అనేది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.